నిన్న ఈ తెలుగుదేశం పార్టీ బీసీ డిక్లరేషన్ అనే ఒక సభ మీద మాట్లాడుతూ ఊరు పేరు లేనటువంటి ఒక నాయకత్వం లేనటువంటి ఒక పోతిని మహేష్ అనే ఒక వ్యక్తి మాట్లాడుతూ జనసేనకు సంబంధించిన వ్యక్తి ఆర్ కృష్ణయ్య గారి గురించి మాట్లాడుతున్నాడు. ఆర్ కృష్ణయ్య గారు బీసీలందరినీ జగన్మోహన్ రెడ్డి గారికి తాకట్టు పెట్టాడు రాజ్యసభ కోసం అని. ఈ బుద్ధి లేని సన్నాసికి, ఈ పోతిన మహేష్ అనే ఒక బుద్ధి లేని ఎదవకి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. బీసీల కోసం 50 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాడు ఆర్ కృష్ణయ్య గారు. ఎంతో ముఖ్యమంత్రుల మీద పోరాడాడు. 17 సార్లు ప్రధానమంత్రులను కలిశాడు. ఈ 2 రాష్ట్రాలే కాదు, భారతదేశంలో ఆర్ కృష్ణయ్య అనే పేరు వినగానే బీసీ అనేది వినపెడుతుంది. మరి అలాంటి ఆర్ కృష్ణయ్యని ఈ దగుల్బాజీ చంద్రబాబు నాయుడు అనే ఆయుధం నీ చేతిలో పెడుతున్నాను, నువ్వు వెళ్ళి నీ బీసీల కోసం పార్లమెంట్లో కొట్లాడు అని చెప్పి ఈరోజు ఆర్ కృష్ణయ్య గారికి రాజ్యసభ ఇచ్చి ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలను గౌరవించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క ఆర్ కృష్ణయ్య గారికే మాత్రమే కాదు, మోపిదేవి వెంకటరమణ గారు బీసీ రాజ్యసభ ఇచ్చాడు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు బీసీ రాజ్యసభ ఇచ్చారు, బీదా మస్తాన్ రావు గారు బీసీ రాజ్యసభ ఇచ్చి ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలకి రాజ్యసభలో 4 స్థానాలు కల్పిస్తూ ఈరోజు పార్లమెంట్కి పంపించాడు బీసీలని. వజ్ర ఆయుధం అనేది వీళ్ళ నలుగురు చేతిలో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు, రాజ్యసభ అనే వజ్రాయుధాన్ని. మరి ఈ అబద్ధాల కోరు మాయలోడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు బీసీల కోసం? ఈ 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నువ్వు బీసీలని ఏనాడు కూడా పట్టించుకున్న దాఖలు లేవు. ఒక టిష్యూ పేపర్ లాగే వాడావు, కార్యకర్తలాగే చూసావు. అవసరం తీరిపోయిన తర్వాత నువ్వు బీసీలని చెత్త కుప్పలో పడేసావు, ఒక టిష్యూ పేపర్ లాగా. నువ్వు అవసరం ఉన్న రోజే ఎన్నికలు రాగానే నీకు బీసీలు గుర్తొస్తారు. మరి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చట్టసభల్లో 50% రిజర్వేషన్ బిల్లు ఎందుకు తీసుకురాలేదని ఈ దగుల్బాజీ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. మరొకసారి చెబుతున్నాం, రేపు శనివారం రోజు చంద్రబాబు నాయుడు నివాసాన్ని ముట్టడించి అక్కడ మరొకసారి మీడియా సమావేశం పెట్టి ఈ రాష్ట్ర ప్రజలందరి ముందు చంద్రబాబు నాయుడు బట్టలు ఉపదీసి లెక్కల అంకెలతో సహా నిరూపిస్తానని చెప్పి మీ మీడియా ద్వారా చెప్తున్నాను.